ప్రేమ దమ్మముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, త్వరగా దేవుని స్తోత్రం త్వరగా కోపపడదు అంటున్నావా? మనం ఈరోజు అలాంటి స్వభావం కలిగి ఉంటున్నావా? చిన్న మాటకి పెద్ద పెద్ద కేకలేసేస్తాం. భర్తకి, భార్యకి, పిల్లలకి మధ్యన ఎంత రగిలిపోతుంటుందో. హల్లెలూయా. రాత్రి వాక్యం చెప్పుకున్నాం, గుర్తుందా? ముగించేస్తాను. రాత్రి వాక్యం చెప్పుకున్నాం, నిన్న వాళ్ళు చెప్పండి, నేను ముగించేసేస్తాను. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు గాయము చెప్తాడు, పగవాడు కదా. గుర్తుపెట్టుకొని నేను ప్రతిరోజు అడుగుతాను. అంటే కొన్ని అనుభవాలు తెలవాలని నేను ప్రతి రాత్రి కూడా మీకు వాక్యం చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభువుని అడుగుతున్నా, ప్రభా ఇంకా నాకు జ్ఞానంతో ప్రతి రాత్రి విసుకపోకనా ప్రతిరోజు ప్రతి రాత్రి నా బిడ్డలకి కొంచెమైన ఆహారం పంచాలన్న ఆశతో నేను అడుగుతున్నా. దేవుని స్తోత్రం. అందుకని ప్రేమ దీర్ఘకాలము ఉంటుందంట. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ మర్యాదగా నడవదు, ప్రేమ ఉప్పొంగదు, త్వరగా కోపపడదు. ప్రేమలో అన్ని రకాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఉందా మనకు అలాంటి ప్రేమ? పెళ్ళైన కొత్తలో చక్కగా ఆ నెల రోజులు 2 రోజులు అంటాం, అమ్మాయి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చూసి నడువు అంటాం. కొంతకాలం అయిన తర్వాత కళ్ళు ఎక్కడుండి అంటాం. హల్లెలూయా. అంటామా లేదా? దయచేసి కడవరికి నమ్మకమైన ప్రేమలో నడవబడుతునుగా. ఆమేన్. నమ్మకమైన విశ్వాసములో పరిగెత్తుదురుగా. ఈ లోక స్నేహితుడు కాదు నిన్ను ఆదుకునేది, నా ప్రాణనాథుడు నిన్ను చెయ్యందించి లేవనెత్తబడుతునుగా, గొప్ప సహాయకుడిగా నిలబడుతునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పెద్దవారిని మనం చూడాలంటే చాలా విసుక్కుంటున్నాము. నేను విజయవాడ ప్రాంగణానికి వెళ్ళాను. ఆమెకి 2 బాబులు, ఒక పాప. బాగా గొప్ప చదువులు, వాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఆమెకి గవర్నమెంట్ జాబ్, సాలరీ చాలా వస్తుంది. భర్త లేడు, 3 మగపిల్లలు. ఆ క్వార్టర్స్లో ఉంటుంది. ఆమెకి ఆ 2-3 స్టేర్ల బిల్డింగ్ కూడా వాళ్ళ భర్త గారికి ఇచ్చి ఆమె క్వార్టర్స్కి వెళ్ళింది. కానీ 3 స్టేర్ల బిల్డింగ్ ఉన్న అత్తను చూస్తానికి ఇష్టపడతాను. చిన్న కోడలు, 2 ఆడపిల్లలే. పెద్ద కోడలు ఏమంటుందో తెలుసా? నేను ఏడుంటే నా అత్త ఆడే ఉంటుంది. నా అత్త దగ్గరికి మా అత్త నేను తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నా. మా అత్త మీ ఇంట్లో నుండి రానంటుంది. మా అత్త నాతో వస్తానికి ప్రార్థన చేయండి అమ్మా అంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు భర్త లేడు, ఆమె అంత అవసరమా నాకు? అత్తతో నాకు అంత అవసరమా లేదు. మా అత్త నాకు కావాలి. ఎలాగైనా సరే మా అక్క నా దగ్గరికి వచ్చేదానికి ప్రయత్నం చేయక ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంది. నేను అక్కడ 2 నెలలు పెట్టినా మళ్ళీ నన్ను ఇదే రిక్వెస్ట్ చేస్తుంది, నా కోసం ప్రార్థించే. మా అత్త నాతో రావాలి, మా అత్త రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అలాంటిదన్నా పెద్దలు కదా, మా అత్త ఎక్కడి నుండి వెళ్ళిపోతే బాగుండు అనేవాళ్ళు లేరా? హల్లెలూయా. పెద్దవారు మనతో ఉంటే క్షేమం అండి. పెద్దవారు మన ఇంటిలో ఉంటే అలంకరం అండి. ఆ ప్రేమ ప్రతి ఒక్కరికి కావాలి. దయచేసి పౌలు అంటున్నాడు, నేనెంత సంపాదించినా, నా శరీరం కాల్చబడటానికి ఇచ్చినా, నా ఆస్తి ఇచ్చినా, నేను ఏది చేసినా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడినే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నేను వ్యర్థుడిని. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నమాట. దయచేసి నేను ఇది అర్థమయ్యేలాగా మీకు మాట చెప్పి ముగించేస్తా. అంటే మనం కొన్ని కానుకలు ఇస్తాము, దశమ భాగం ఇస్తాము, మందిరంలో ఎన్నో చేస్తాము. కానీ ఒకటి, నువ్వు ఎన్ని చేసినా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తిని ప్రేమించకపోతే అది వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఎంత ఇచ్చినా అది వ్యర్థమే అని పౌలు చెప్తున్నాడు. అంటే మనం ఎంత ఇచ్చింది అనేది కాదు, కానీ తోటి వారిని ప్రేమించడంలో ఉన్న మరొక గొప్పతనం ఏది కూడా లేదండి. కొంతమంది వాళ్ళు ఎలా ఉన్నా మీరు ప్రేమించాలంటే, ఎలా ప్రేమిస్తావు? చేసినయే గుర్తుకు వస్తున్నాయి అంటారు. అంటే ఇంకా పులిసిన పిండి వల్ల ఉంటున్నావు.
పాపంలో పట్టబడలేదని నేను అనుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని కలిగిన వ్యక్తివైతే, దేవునితో సంభాషణ కలిగిన బిడ్డవైతే గడిసిన స్థితిని విడిచిపెట్టి వేయాలి. దేవుని స్తోత్రం. నూతనంగా జన్మించినట్లయితే నీ చుట్టూ వారిని, నీ బంధువుల్ని నువ్వు ప్రేమించుదురుగాక. ఆమేన్. నీ చుట్టూ ఉన్న వారిని, నీ బంధువులందరినీ కూడా నువ్వు ప్రేమతో పలకరించుదురుగాక. కానీ మన మాటికి తొక్కుకునే వారిగా ఉండకూడదు. యోహాను సువార్తలో ఉండదు, పులిసిన ముద్దవలే మనం ఉండకూడదని క్రొత్తగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అటుపోయిన రాత్రి ఒక మాట చెప్పుకున్నాం, ఏమని? క్రొత్తగా జన్మించాలంటే మరలా తల్లి గర్భంలోకి వెళ్ళాలా అన్నప్పుడు ఏమన్నాడు? లేదయ్యా, నీటితోని ఆత్మతోని జన్మించబడితేనే కానీ పరలోకానికి వెళ్తామన్నాడు. దేవుని స్తోత్రం. నిజంగా ఇది ఖచ్చితమైన మాట ఏంటంటే, నువ్వు నిజంగా జన్మించితేనే నీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించినప్పుడే నువ్వు పరలోకానికి వెళ్ళుదురుగా. ఆమేన్. వాళ్ళు చిన్న ప్రేమ కోసం ఎదురు చూస్తారే కానీ నీ నుండి ఏమీ ఆశించరు. ఆ ప్రేమ నువ్వు పంచితే నా దేవుని సన్నిధానములో ఈ క్షణమే నువ్వు ముద్రించబడుదురుగా, లెక్కించబడుదురుగా, కృప కలుగులుగా. అటు కృప ధన్యత దేవుడు మనకి ఇచ్చుదురుగాక. ఈ కొద్ది మాటలు ఆస్తుల నుంచి నియమించబడుదురుగా. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. వచ్చినట్లయితే మరి రేపటి దినాన పెద్దలు కూడా, ఎందుకంటే 8:30కే మీరు సిద్ధపడి కలిగి రావాలి. మరి ఇక్కడ ముగించి నేను ఏలూరు ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి మీరు త్వరగా సిద్ధపడి కలిగి దేవుని నామంలో గనపరచబడాలి. అంతేగాని ఆమెన్ అనేటప్పుడు అయిపోయే ముందు అలా కాదు. రేపు ప్రభు భోజనం ఉంటుంది, సిద్ధపడి కలిగి రండి. దేవుని పొందండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మోహనుడా, ప్రేమ కలిగిన దేవ, దయగల రక్షకుడా, నీ వందనాలు. నీ బలిష్టమైన రెక్కల కింద మాకు ఆరోగ్యాన్ని ఇచ్చిన స్తోత్రాలు. మేము చిన్న బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్నామయ్యా. నీ కృపించండి అయ్యా. రేపు బలారాధనలో మీరు తోడేయండి, సహాయం చేయండి. నీకమైన ఆత్మలు ఇంకా పట్టబడడానికి సహాయం చేయండి. అటువలే పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ వందనాలు ప్రభా. అయ్యా, ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఏలూరు సంఘాన్ని కూడా దీవించండి అయ్యా. ఇదిగో మోషే కుటుంబాన్ని దర్శించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా, ఇదిగోనైనా సుధా కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి. సుధాకర్ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి. లిఖిత కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి అయ్యా. మౌనిక విసులు పుత్రం చేయండి అయ్యా. నయోమి విసులు వారి యజమానులు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. నూతన గృహం ఇచ్చారు ప్రభా అయ్యా. వారి దుఃఖాన్ని తీర్చినది స్తోత్రాలయ్యా. అలాగే జాన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నా కొరకు ప్రార్థించమన్నా ప్రతి బిడ్డని ఆస్తులు దీవించి రేపు ప్రభు భోజనంలో అందరూ పాల్పంతులయ్యి కృపనివ్వండి. అలాగే నేను లక్ష్మి కుటుంబాన్ని కూడా ఆస్తులు దీవించండి. నా కుటుంబాన్ని నీ పాదలు వెళ్తున్నా అయ్యా. అభిజ్వారాన్ని గద్దించండి, అభిజ్వారాన్ని గద్దించండి. అల్లరితో కూడిన ఆడపడిని విడిపించండి. ఆరోగ్యాన్ని ప్రభు లక్ష్యాన్ని అలాగే మోసే బిడ్డని ఆ చంటి బిడ్డని ముట్టి స్వస్థపరిచి షుగర్, బీపీ, క్యాన్సర్, వేచి రక్తపడి, గుండు, థైరాయిడ్ అనేకమైన సమస్యలతో వారికి విడుదల వెలించుదురుగాక అయా. ఇదిగో ప్రభు కైకష్టాన్ని కూలి పనిచేసిన వ్యాపారస్తులు, ఉద్యోగవంతుల్ని, వాహనాలు నడిపే బిడ్డల్ని, ప్రతి వ్యాపారస్తుని, మా గ్రామం, రాష్ట్రం, గ్రామ ప్రజల సమస్తం అయా మీరు ఆశీర్వదించి దీవించి మహిమపరచగలుగునుగా. రేపు మా ప్రయాణంలో పునరుద్ధాన ఆనందంలో మీరు తోడయింది, నడిపించి కృప చూపించమని, మరెన్నో నీ దివ్యమైన మాటలతో మేము బలపంచుకుంటూ సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున పెట్టడానికి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక. మానవుని దయచేయమని మళ్ళా క్షమించి మాయ ప్రదక్షిణ శాంతికర్త. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎప్పుడు ఎల్లప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సదా మీరు తోడయ్యుదురుగాక. ప్రవేశ రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియలు అనంత నాశనం. ప్రవేశ రక్తం, సంపూర్ణ రక్తం విజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.